ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనకు కస్టమర్ అయితే ఇంక్యుబేటర్ అనేది తయారు చేయమని చెప్పారండి. సరేనని చెప్పేసి తయారు చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశానండి. జస్ట్ ఏంటంటే ఈ వీడియో నాకు కొన్ని వీడియోస్ నేను పాత వీడియోలోని ఒక ఇంక్యుబేటర్ అయితే తయారు చేశాను. అది కొంచెం అట్టతో అయితే తయారు చేశాను అనమాట. అది గ్రాండ్ సక్సెస్ అయిందండి. ఆల్రెడీ ఎగ్స్ పెడితే బేబీస్ కూడా రెడీ అయినాయి అనమాట. ఇప్పుడు వచ్చి కస్టమర్ అనేది కొంచెం ఎక్కువ ఎగ్స్కి పెట్టి తయారు చేయమని చెప్పారనమాట. సరేనండి చేస్తానని చెప్పి అన్నాను. ఈ వీడియోని ఏమో అని చేయడానికి ఏంటంటే ఆల్రెడీ ముందు వీడియోస్లో కొన్ని డౌట్స్కి అయితే మాత్రం చాలామంది కూడా కామెంట్స్ అయితే చేశారు. ఆ కామెంట్స్కి నేను రిప్లై కూడా చెప్పానండి. కొంతమంది అయితే దాంట్లో ఉన్న సెట్టింగ్స్ ఏంటనేది కూడా అడిగారు. నేను క్లారిటీ ఇచ్చాను అనమాట. మళ్ళీ ఇంకా అడుగుతున్నారు అనమాట. అందు గురించి ఇది తయారు చేస్తూ ఆ డౌట్స్ కూడా ఇందులోనే క్లారిటీ అయితే వచ్చేస్తాయండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఏ విధంగా నేను మెటీరియల్ తీసుకున్నాను ఏంటనేది కూడా నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. కాకపోతే ఫస్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఒకే ల్యాంప్తోని 37 ఎంతో పెట్టానంటే అంటే ఆ బాక్స్కి ఎంత టెంపరేచర్ సరిపోతుందో అంత టెంపరేచర్ అయితే నేను పెట్టాను. ఇప్పుడు తయారు చేసింది ఏంటంటే కొంచెం బిగ్ సైజ్ అయితే మినిమం 15 ఎగ్స్ అనమాట. 15 ఎగ్స్ అనేది పెట్టుకొని కూడా మనం చేసుకోవచ్చు. డబల్ ల్యాంప్తో అయితే మాత్రం నేను చేస్తున్నాను. అయితే నేను ఏ మెటీరియల్ వాడాను అనేది కూడా మీకు చెప్తానండి. ఫస్ట్ అయితే మాత్రం ఇది నేను ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను. ఒకవేళ మీకు కావాలి అని అనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో పెడతానండి లింక్, మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోండి. ఒకవేళ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏంటంటే వచ్చాయనేది కూడా నేను చూపిస్తానండి మీకు. ఫస్ట్ 2 ఫ్యాన్స్ ఉంటాయండి. అంటే మనం లోపల ల్యాంప్ పెడతాం కదా, ల్యాంప్ పెట్టేటప్పుడు హీట్ అనేది స్ప్రెడ్ అవ్వాలన్నమాట. అందు గురించి మనం ఏంటంటే ఒకటి ఆపోజిట్లో ఈ విధంగా పెడతామండి. నేను ఆల్రెడీ వీడియోలో నేను చూపిస్తుంటాను, మీకు అర్థమవుతుంది అనమాట. ఇది డీసీ మీద రన్ అవుతాయండి, ఏసీ మీద కాదు. డీసీ మీద పనిచేయాలన్నమాట. ఎందుకంటే ఏసీ అనేటప్పుడు బాగా ఎక్కువగా తిరిగిస్తుంది అనుకోండి, ఎయిర్ అనేది ఎగ్స్ అనేది ఇది అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇది బోర్డ్ అనమాట. ఇది W129 PCB పోర్ట్ అండి, మదర్ బోర్డు. ఇదే కట్ ఆఫ్ చేస్తుందండి, టెంపరేచర్ అనేది అడ్జస్ట్ చేస్తుంది. ఇది ఒక సెన్సర్ అండి, టెంపరేచర్ సెన్సర్ అనమాట. ఇందులోనే మనం సెట్టింగ్స్ చేసుకోవాలన్నమాట. మనకి లోపల టెంపరేచర్ ఎంత అనేది ఉండాలనేది ఇందులో చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ నేను ఒక అడాప్టర్ వస్తుందండి. ఈ అడాప్టర్ అనేది మనం PCB బోర్డుకి ఫ్యాన్స్కి ఇవ్వాలన్నమాట కనెక్షన్. ఈ అడాప్టర్ అనమాట, దీనికి కనెక్షన్ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చి ఒక కనెక్టర్ అనేది వస్తుందండి. అంటే దీని నుంచి ఇలా కనెక్టర్ కలిపి అంటే డైరెక్ట్ దీంట్లోకి జాగ్ అనేది ఇవ్వడం అనమాట. మనకి ఇక్కడ స్క్రూ టైప్ ఉంటుంది చూడండి, స్క్రూ టైప్ ఉంటుంది కదా, ఈ స్క్రూ టైప్ బిగించడానికి మనకి అడాప్టర్తో పాటు ఇచ్చేది. దీని అవుట్పుట్ నుంచి మనం ఈ ఫ్యాన్స్కి అయితే ఇవ్వచ్చు అనమాట. సరిపోద్దండి, వోల్టేజ్ అయితే సరిపోద్ది, కెపాసిటీ అయితే సరిపోతుంది. ఇవి ఫ్లిప్కార్ట్లో వచ్చినాయండి. ఇవైతే ఫ్లిప్కార్ట్లో వచ్చినాయి. ఇవి కాకుండా మనం కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవాల్సింది, ఎలక్ట్రికల్ షాప్లో తీసుకోవాలి. అవి ఏంటని చెప్తాను చూడండి. 16 volt బల్బ్ అండి. ఇది మామూలు మన వైట్ లైట్ తీసుకుంటే సరిపోదండి, ఓన్లీ ఎల్లో లైట్. మన పాత రోజుల్లోనే ఉండేటప్పుడు లైట్స్ ఏ విధంగా వాడారో ఆ లైట్సే ఉండాలన్నమాట. ఎల్లో లైట్స్ అనమాట. ఎల్లో ఫోకస్ వస్తే దానికి అనేది టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. 2 ల్యాంప్స్ అండి. ఇది ఓన్లీ ఫ్లిప్కార్ట్లో బుక్ చేసిన మెటీరియల్ చూపించాను కదా, ఇది ఇప్పుడు ఎలక్ట్రికల్ షాప్లో తీసుకోవాల్సిందండి. 2 ల్యాంప్స్ అనమాట. 2 ల్యాంప్స్కి 2 యాంగిల్ హోల్డర్స్ కాదండి, స్ట్రైట్ హోల్డర్స్ తీసుకోవాలి. యాంగిల్ హోల్డర్స్ అంటే ఇలా కిందకి ఫోకస్ వస్తుంది కాబట్టి సరిపోదండి, మనకు స్ట్రైట్గా ఉండాలన్నమాట. అందు గురించి స్ట్రైట్ హోల్డర్స్ అనమాట. చూడండి, స్ట్రైట్ హోల్డర్, యాంగిల్ హోల్డర్స్ కాదు, స్ట్రైట్ హోల్డర్స్ 2 ల్యాంప్స్కి 2 అనమాట. మనం కలెక్షన్ కలపడానికి వైర్ అండి.
మనం ఎంత వైర్ పడుతుంది అనేది చూసుకొని తీసుకొచ్చి సరిపోతుంది. నెక్స్ట్ బల్బ్ కనెక్షన్స్ ఇవ్వడానికి ఒక 2 పిన్ ప్లగ్ అండి. నెక్స్ట్ స్క్రూస్ అండి, మనం ఏ సైజ్ సరిపోతే ఆ సైజ్ స్క్రూ తీసుకోవచ్చు. ఇవి ఎలక్ట్రికల్ షాప్లో తీసుకోవాల్సిన మెటీరియల్ అండి. నేను ఆల్రెడీ మెజర్మెంట్స్ ఇచ్చానండి, ఎక్కడ కార్పెంటర్కి ఇచ్చాను. మనకి ఆ బాక్స్ అయితే వచ్చేస్తుందంటే అది కూడా షూట్ చేసి చూపిస్తాను, ఏ సైజులో తీసుకున్నానని కూడా చూపిస్తానండి. ఓకే, ఈ విధంగా నేను చేయించాను, చాలా బాగుందండి. ఇగో ఈ థిక్నెస్ అనేది కూడా బాగుంది. ఇది కూడా బాగా వెయిట్ ఉండడం వల్ల మనకి అంత తొందరగా హీట్ అనేది బయటికి వెళ్ళకుండా ఉంటుంది అనమాట. నాకు బాగా నచ్చింది ఏంటంటే విండో పెట్టించానండి, గ్లాస్ అనమాట. దీంట్లో నుంచి మనం ఎగ్స్ ఏమవుతున్నాయి ఏంటనేది చూసుకోవచ్చు. అలాగే మీకు దీని సైజ్ అనేది చెప్తానని చెప్పాను కదండి. ఇదిగోండి, సైజ్ వచ్చి 24 అంగుళాలండి. 24 అంగుళాలు పొడవు అన్నమాట. వెడల్పు వచ్చి 14 అంగుళాలండి. 14 అంగుళాలు. అలాగే లోపల లోతు వచ్చి సేమ్ అండి, 14 అంగుళాలే హైట్ తీసుకున్నాను. బాక్స్ హైట్ కాబట్టి అంటే లోపల స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి బాగా స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి హీట్ అనేది నేను 2 ల్యాంప్స్ అయితే పెడతానండి. నెక్స్ట్ దాంతోపాటు థర్మోకోల్ షీట్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే మనకి వేడి అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట, లోపలే ఉంటుంది అన్నమాట హీట్ అనేది. నెక్స్ట్ వచ్చి దీనిది ఫిక్స్ అయితే తయారు చేసేద్దామండి. ఓకే అండి, వైరింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. ఒకసారి మీకు చెప్పేస్తాను చూడండి. ఇక్కడ ఒక బల్బు, ఇక్కడ ఒక బల్బు పెట్టానండి. ఈ 2 బల్బులు వైర్లు అయితే ఇక్కడ తీసుకొచ్చాను అనమాట. తర్వాత ఇక్కడ ఫ్యాను, ఇక్కడ ఫ్యాన్ ఆపోజిట్లో 2 ఫ్యాన్స్ ఉన్నాయి కదా, ఆ 2 వైర్లు కూడా మొత్తం 4 వైర్లు కూడా ఇక్కడికి తీసుకొచ్చానండి. తీసుకొచ్చిన తర్వాత మనకి ఫ్యాన్ డైరెక్షన్ అయితే ఏ విధంగా రావాలి అని అంటే, ఇక్కడున్న ఎయిర్ ఇటువైపు రావాలి, ఇటువైపు ఉన్న ఎయిర్ ఇటువైపు రావాలి. అంటే ఈ బల్బు ఉన్న వేడి ఈ కార్నర్లోకి పంపిస్తుందండి, ఈ బల్బు ఉన్న వేడి
ఇటువైపు పంపిస్తుంది అనమాట. అంటే మొత్తం సర్క్యులేషన్ ఇలాగా రౌండప్గా సర్క్యులేషన్ అయితే అవుతుంది అనమాట హీట్ అనేది. ఈ వైర్లు అయితే మాత్రం ఇక్కడికి తీసుకొచ్చానండి. ఇక్కడైతే మన బోర్డులోనైతే కొన్ని సెట్టింగ్స్ చేసి బల్బ్ కలెక్షన్స్ అయితే ఇద్దాము. ఇప్పుడైతే వైరింగ్ మొత్తం ఇన్స్టలేషన్ అయితే అయ్యింది కదా, ఇప్పుడు అనేది వైరింగ్ అయితే చూద్దాం. వైరింగ్ ఏ విధంగా చేస్తాననేది చూడండి. ఓకే ఫ్రెండ్స్, కొంచెం లాంగ్ లెంత్ అవుతుందని చెప్పేసి నేను ముందుగానే కలెక్షన్స్ అన్నీ కూడా కలిపి ఉంచానండి. మీకు ఇంకా అర్థమైనా చెప్తాను. ఇవి లోపల ఉన్న 2 ఫ్యాన్స్ అండి. ఈ 2 కలెక్షన్స్కి మనం అడాప్టర్లో నుంచి అడాప్టర్కి అనేది ఇక్కడ కలుపుతాం కదా, అడాప్టర్ కలిపిన దగ్గర ప్లస్ మైనస్కి అనేది కలిపిస్తాను అనమాట. అంతే, ఇది ప్లస్ అండి, ఇది మైనస్ సేమ్. ఎందుకంటే లాంగ్ లెంత్ అయిపోతుంది అని అనేసి ఉద్దేశంతో నేను ముందుగా కలిపి ఉంచాను అనమాట. ఇది ప్లస్ అండి, ఇది మైనస్ అండి, అడాప్టర్ నుంచి వచ్చింది. మనకు ఫ్యాన్కి వెళ్తున్నది 12 వోల్ట్లో కాబట్టి ప్లస్ మైనస్ మీరు పట్టుకొని ప్లస్కి ప్లస్ మైనస్ మైనస్ కలిపండి. నేను ఈ విధంగా ఇక్కడ కలిపి ఉంచాను. తర్వాత మన బల్బులు వెలగడానికి ఇదిగోండి, నేను 2 పిన్ టాప్ అవుట్ తీసుకొని దానికి ఒక 2 వైర్లు పెట్టానండి. దీనికి ఇక్కడ ప్లస్ మైనస్ కూడా మనం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనం న్యూట్రలే కలపాలి తప్ప ఫేస్ కలపకూడదు. మన ఫేస్ అనేది డైరెక్ట్గా ఇవ్వండి బల్బుకి ఇవ్వాల్సిన కలెక్షన్స్ అనమాట. ఇవి చూడండి, ఈ బల్బ్ కలెక్షన్స్ అనమాట. ఈ బల్బ్ కలెక్షన్స్కి 2 బల్బులకి 2 అనమాట. ఇందులో ఏ ఒక 2 వైర్లు అయితే మాత్రం కలిపియండి, పర్వాలేదు. మనం దానికి ఫేస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. న్యూట్రల్ కాదండి ఇవ్వాల్సిందే, న్యూట్రల్ అనేది కట్ ఆఫ్ అవుతుంది అనమాట. ఇదిగోండి, రిలే ద్వారాగా కట్ అవుతుంది కాబట్టి మనం ఫేస్ అయితే కలిపిండి. ఇలా కలిపిస్తారు కదండి. 2 బల్బులకి ఒక వైర్ అనేది లూప్ ఇచ్చేయండి. 2వ బల్బుకి కూడా సేమ్ లూప్ ఇచ్చేయండి, పర్వాలేదు. చూడండి, ఈ విధంగా కలిపేశారు కదా. ఇదిగోండి, ఈ మనం బల్బుకి ఇవ్వాల్సిన కలెక్షన్ ప్లగ్కి మనకి 2 టెర్మినల్స్ వస్తాయి కాబట్టి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అనమాట. నేను ప్లస్ అన్నది మనం ఇండికేటర్లో ఉన్న మనం 5 పిన్ ప్లగ్ గుచ్చుతాం కదా, మీకు అందులో ఎలాగనేది నేను చెప్తాను అనమాట. ఇదిగోండి, ప్లస్ అన్న దగ్గర రెడ్ అనమాట, రెడ్ వైరు. బ్లాక్ అన్న దగ్గర న్యూట్రల్ అన్న వైర్ అనమాట. ఇప్పుడు మనం న్యూట్రల్ అనేది కలెక్షన్ ఇస్తాం కాబట్టి మనం ఒక వైర్ అయితే కలిపివచ్చు అనమాట. ఈ విధంగా కలిపివచ్చు. బల్బ్కి ఒక వైర్కి అయితే కలిపివచ్చు. ఇలా కలిపేసి టేప్ కూడా చేసుకుంటే అయిపోయింది అంటే. చూడండి, ఇలా కలిపేసాను కదా. ఇప్పుడు మనకి ప్లగ్లో నుంచి వస్తున్న 2వ వైర్ ఉంది కదండి, ఈ ప్లగ్లో నుంచి వస్తున్న 2వ వైరు, ఈ 2వ వైర్ అనేది ఇక్కడ K0లో కలపాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుందండి K0లోనైతే మనం కలుపుకోవాలన్నమాట ఈ విధంగా. ఓకే అండి, ఒక వైర్ అయితే అయిపోయింది. 2వ వైరు మనకి బల్బులకి వెళ్తున్న 2వ వైర్ ఉంది కదా, ఈ K1లో పెట్టుకోవాలి. చూడండి, K1లో పెట్టుకోవాలి. ఓకే అండి, బల్బుకి ఇవ్వాల్సిన కలెక్షన్స్ అయితే అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మనకి అడాప్టర్ నుంచి మనకి బోర్డుకి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, +12V అని ఉంది కదా, ఇక్కడ చూడండి +12V అని ఉంది కదా, ఆ +12V అన్న దగ్గర 12 వోల్ట్ అనమాట. ఇదిగోండి మన 12 వోల్ట్ ఇది అనమాట. ఈ 12 వోల్ట్ అనేది మనం అక్కడ కలెక్షన్ స్క్రూ ఓపెన్ చేసుకొని కలెక్షన్ కలిపేది. ఇప్పుడు చూడండి, కొంచెం ఇబ్బంది పడతాయి ఎందుకంటే చాలా చిన్న స్క్రూస్ ఉంటాయి లోపల, అందుకు తొందరగా వెళ్ళమన్నమాట. కొంచెం చాలా జాగ్రత్తగా మీరు కలెక్షన్ కలుపుకుంటేనే, లేదంటే స్మూత్గా ఉంటాయండి. ఏమైనా డ్యామేజ్ కూడా జరగవచ్చు కాబట్టి
చూసుకొని బిగించండి. మిగతా ఉన్న ఇంకొక వైర్ ఉంది కదండి, సేమ్ అది కూడా గ్రౌండ్ అనమాట. గ్రౌండ్ అంటే న్యూట్రల్ అనుకోవచ్చు. డీసీలోనైతే గ్రౌండ్ అంటారండి, ఏసీలోనైతే న్యూట్రల్ అని అంటారు. ఓకే అండి, ఇప్పుడైతే మనకైతే వైరింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. ఈ వైర్లు ఎటువంటి ఇలా షేక్ అవ్వకుండా ఉండడానికి జస్ట్ నేను చిన్న క్లాంప్ లాంటిది అయితే ఇలాగ వేయబోతున్నానండి. ఇంకా ఈ విధంగా వేయబోతున్నాను, అంటే చూడటానికని బాగుంటుంది అనేసి. చూడండి, ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొంచెం వైర్లు అనేది మనకి గలీజీగా కనిపించకుండా ఉంటాయి అన్నమాట. అందు గురించి జస్ట్ దీనికి ఇంకా చిన్న బాక్స్ లాగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ప్రజెంట్ అయితే నా దగ్గర లేవన్నమాట. ఓకే అండి, ఇప్పుడు కంప్లీట్ వైరింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో సెట్టింగ్స్ అయితే చెయ్యాలన్నమాట. ఈ సెట్టింగ్స్ అనేది చెప్తానండి. ఈ 3 బటన్స్ ద్వారాగా మనం టెంపరేచర్ ఎంత ఉండాలి, ఎంత కట్ ఆఫ్ అవ్వాలి అనేది మనం ఇందులో ప్రోగ్రామ్ అయితే చేసుకోవాలన్నమాట. ముందైతే ఇది లైటింగ్కి వెళ్ళే ప్లగ్, ఇది అప్పుడే పెట్టకూడదండి. ముందైతే మాత్రం మనకి అడాప్టర్ ఉంది కదా, ఇదిగోండి అడాప్టర్లో నుంచి ఒక ప్లగ్ కనెక్టర్ అయితే ఈ విధంగా కనెక్ట్ చేయండి. చూడండి, ఇలా కనెక్ట్ చేశారు కదా. ఇదిగోండి నా పవర్ బాక్స్లో పెట్టాను. చూడండి, మీకు ఫ్యాన్ సౌండ్ అయితే వినిపిస్తుంది అనమాట. ఇదిగోండి ఫ్యాన్ సౌండ్. మీకు నేను ఫ్యాన్స్ కూడా తిరుగుతున్నా లేదనేది కూడా నేను చూపిస్తానండి. ముందైతే ఇక్కడ సెట్టింగ్స్ అయితే చేసేద్దాము. చూడండి, సెట్టింగ్స్ చేస్తున్నాను, మీరు బాగా గమనించండి. ఫస్ట్ బటను, సెకండ్ బటను, థర్డ్ బటను. ఫస్ట్ బటన్ అనేది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. P0 అని చూపిస్తుంది. నెక్స్ట్ Cలో పెట్టకండి, హెచ్లో పెట్టుకోండి అండి. C అంటే కూల్ అనమాట, హెచ్ అంటే హాట్ అనమాట, అంటే వేడి అనమాట. హాట్గా ఉంటుంది కదండి మనకి. ఓకే అండి, మళ్ళీ వెంటనే డిస్ప్లే సెక్షన్లోకి వచ్చేస్తుంది అనమాట. మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని సరిపోద్ది. P0లో అయితే మాత్రం హెచ్ ఉండాలండి. నెక్స్ట్ మళ్ళీ అదే మీరు పట్టుకొని P1లోకి వెళ్ళాలన్నమాట. P1లోకి వెళితే 2.0 అని ఉంటుంది. మీరు అది 1.0లో పెట్టుకోండి. 1.0లో పెట్టుకోవాలి. ఓకే అండి, నెక్స్ట్ P1 అయిపోయింది, P0 అయ్యింది, P1 అయింది. P2లోకి వెళ్ళాలి. P2లోని 120 అని ఉంటుంది. మీరు 40లో పెట్టుకోండి, 40లో రావాలి. P2లో 40లో పెట్టుకోవాలండి. లాంగ్ ప్రెస్ పెట్టుకున్నట్టయితే మీకు వచ్చేస్తుంది అనమాట. P2 40లో పెట్టుకోవాలండి. ఓకే అండి, మళ్ళీ డిస్ప్లేలోకి వచ్చేస్తుంది. మళ్ళీ మీరు ఏం చేయాలంటే లాంగ్ ప్రెస్ పట్టుకొని P1 పట్టుకున్నారు కదా, హెచ్లో ఉండాలి. P2 P3 కాదు, P3 అండి. -50లో ఉంది కదా, 55లో ఉంది కదా, -50లో పెట్టుకోండి. ఓకే అండి, నెక్స్ట్ మళ్ళీ లాంగ్ ప్రెస్ పట్టుకోండి. P3 అయింది. P4 0.0లోనే ఉండాలండి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు, అందుకంటే తక్కువ ఉండకూడదు. 0.0. P4 0.0. నెక్స్ట్ ఇప్పుడు P5లోకి వెళ్దాము. P5 0లో ఉండాలండి, అది ఆల్రెడీ 0లో ఉంది కాబట్టి అలా వదిలేయండి. నెక్స్ట్ P6 ఆఫ్లోనే ఉండాలండి. చూడండి, OFF ఆఫ్ ఉంది కదా, ఆఫ్లోనే ఉండాలన్నమాట. మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మెయిన్ సెట్టింగ్స్ ఇవేనండి, ఇవే కరెక్ట్గా ఉంటారనమాట. P0లోని హెచ్లో ఉండాలండి. P1 వచ్చి 1.0లో ఉండాలి. P2 ఏమో 40లో ఉండాలి. P3 వచ్చి -50లో ఉండాలి. P4 వచ్చి 0.0లో ఉండాలి. P5 వచ్చి 0లో ఉండాలి.
P6 వచ్చి ఆఫ్లో ఉండాలి. ఇదండి సెట్టింగ్. ఓకే, సెట్టింగ్స్ చూసారు కదా. ఇప్పుడు అనేది మనకి రన్నింగ్ అనేది పెట్టుకుందాము. సరే అండి, ఇదిగోండి బల్బ్కి అయితే ఈ ప్లస్ బాక్స్, అడాప్టర్కి అయితే నేను ఈ బాక్స్ పెట్టాను. ఫస్ట్ ఆన్ చేద్దాం. ఆన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా లైటింగ్ అయితే వస్తుంది. నేను రెండో బల్బ్ అయితే నా దగ్గర లేదండి, అందుకని రెండో బల్బ్ పెట్టలేదు, ఒక బల్బ్ పెట్టాను. మీకు లోపల కూడా చూడండి, చిన్నది అంటే ఎయిర్ ఎలా రొటేట్ అవుతుంది అనేది చూపిస్తున్నాను. చూడండి అలా స్పిన్ అవుతుంది అనమాట. రెండో బల్బ్ ఉంటే ఇంకొంచెం ఇటు సైడ్ కూడా మీకు హీట్ అనేది వస్తుంది. ఇక్కడ ఫస్ట్ డిస్ప్లేలోకి వచ్చిన తర్వాత మీకు లోపల టెంపరేచర్ ఎంత ఉండాలనేది చూసుకోవాలన్నమాట. చూడండి ఇలా బ్లింక్ అయ్యేటప్పుడు మీకు 38 అంటే ఈ బాక్స్కి అనేటప్పుడు 38 అనేది పెట్టాను నేను. కానీ మీకు టైము ఇది అవుతుంది, కానీ నేను కట్ ఆఫ్ అవుతుందా లేదా అని అంటే ప్రజెంట్ నేను ఇవ్వాల్సిన టెంపరేచర్ అయితే 30 ఇస్తున్నానండి. డోర్ అయితే క్లోజ్ చేస్తాను. చూడండి డోర్ అయితే క్లోజ్ చేశాను. మీకు లైటింగ్ ఫోకస్ కూడా ఇక్కడ చూడండి, నేను ఎంత పెట్టాను, 30 పెట్టాను. 27కి వస్తుందండి, 27, 28. చూడండి అలాగా ఇంక్రీజ్ అవుతుందన్నమాట టెంపరేచర్. లోపల అనేది టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి మీకు 30 డిగ్రీ వచ్చేటప్పటికల్లా మీకు కట్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ 29 కల్లా ఆన్ అయిపోతుంది అనమాట. ఒకసారి చూడండి 29, 28, 29.8, 30కి నేను పెట్టానండి. మీకు 39కి వచ్చేటప్పటికల్లా మీకు ఇక్కడ ఆఫ్ అయిపోద్ది అనమాట. మళ్ళీ 29 కల్లా ఆన్ అయిపోతుంది. చూడండి 39.9కి ఆఫ్ అయ్యింది. మైనస్ అవుతుందండి, అంటే వేడి తగ్గుతుంటుంది కదా. మళ్ళీ 29 కల్లా ఆన్ అయిపోతుంది. చూడండి మీకు లైటింగ్ అనేది ఫోకస్ ఇక్కడ చూసుకోండి. మీకు 31.2 అంటే లోపల ఇంకా వేడైతే ఉందన్నమాట. అందుకోసం అనేది మైనస్ అవ్వట్లేదు. దాంట్లో ఎప్పుడనేది తగ్గుతుందో ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది అన్నమాట. 29కి 30కి ఆన్ అయిపోతుందండి. చూడండి 30కి ఆన్ అయిపోతుంది. 30.30.0 వచ్చేటప్పటికల్లా ఆన్ అవుతుంది. చూడండి ఈ విధంగా సెటప్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇన్వర్టర్ మీద రన్నింగ్ అయి ఉండాలండి. చూడండి ఈ విధంగా. చూసారా 29 కల్లా ఆన్ అయిపోయిందండి. అంటే మినిమమ్ ఇందులోని 30 డిగ్రీస్ అనమాట. నేను హీట్ కన్సెప్షన్ అనేది పెట్టాను. మనకు లేదండి వేడి తగ్గుతుంది అనేటప్పుడు మనం ఇక్కడ 30 పెట్టాం కదండి, మనం 37 వరకైనా 38 వరకైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా బ్లింక్ అయ్యేటప్పుడు ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది అనమాట. మినిమము నేను ఈ బాక్స్కి అయితే మాత్రం 38, 39 పెట్టానండి. ఒకసారి చూసానంటే ప్రోగ్రామ్ కూడా తయారైపోయింది, మీరు చూడవచ్చు. నెక్స్ట్ మీకు లైటింగ్లో ఉన్నప్పుడు కూడా నేను చూపిస్తాను. ఇవన్నీ చూడండి, ఈ 2 ఫ్యాన్స్, బల్బు. చూడండి ఇక్కడ డస్ట్ అనేది ఎలాగ రొటేట్ అవుతుందో ఆ వేడి కూడా అలా రొటేట్ అవుతుంది అన్నమాట. ఓకే అండి, ఇప్పటికైతే రెడీ అయిపోయింది అనమాట. ఇంక్ లాబొరేటరీ అనేది ఇక్కడ నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం చెప్పడానికి ఏంటంటే ఇది కంపల్సరీగా కూడా ఇన్వర్టర్ అయితే ఉండాలండి కంపల్సరీగా. ఎందుకనంటే ఈ లోపల అనేది టెంపరేచర్ అనేది మనం 37, 38 ఏ విధంగా పెడతామో పవర్ పోయిందంటే మాత్రం ఆటోమేటిక్గా లోపల అనేది టెంపరేచర్ అనేది డౌన్ అయిపోతుంది అనమాట. అటువంటి కాకుండా ఇన్వర్టర్ మీద అయితే మాత్రం కంటిన్యూగా
బల్బ్ అనేది హీట్ అనేది ఇంక్రీజింగ్ అవుతూ ఉంటుంది. అలాగే బ్యాలెన్స్ అయితే చేసుకుంటారు. పవర్ ఎక్కువ పోవడం రావడం జరిగింది అనుకోండి, లోపల అనేది ఎక్స్ అనేది తయారవ్వనమాట. అందు గురించి ఇన్వర్టర్ అంటే చాలా బెస్ట్ అండి. ఇన్వర్టర్ ఉంటే ఇంక ఇది కంపల్సరీగా వర్కింగ్లోనైతే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనీ ఎగ్స్ కూడానండి మీరు 5 డేస్కి ఒకసారి రొటేట్ చేస్తే మంచిదన్నమాట. రోజు రొటేట్ చేయడం వల్ల యూజ్ఫుల్ ఉండదండి. కాబట్టి 5 డేస్కి ఒకసారి, నెక్స్ట్ ఏమో అని 11 డేస్కి ఒకసారి, ఫస్ట్ 5 డేస్కి రొటేట్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత మీరు మళ్ళీ ఇంకో 5 డేస్కి రొటేట్ చేయండి. అలాగే ఉండేలాగా ఉంటే మీకు 41 డేస్కి వెళ్ళి ఇవి అయితే రెడీ అయిపోద్ది అనమాట. మిషనరీ తయారు చేశానండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, డౌట్స్కి అయితే నేను చెప్తాను. ఈ వీడియోకి తర్వాత ఇంకొకటి అండి, నేను వీడియో బాగా లెంత్ అయిపోతుందని చెప్పేసి నేను థర్మాకోల్ షీట్ కూడా పెట్టాను మీకు. ఇక్కడ చూడండి, లోపల బయట కనిపిస్తుంది కదా, అది టైం ఎక్కువగా అయిపోతుందని చెప్పి చూపించలేదు. బాక్స్ అంతా కూడా థర్మాకోల్ షీట్ పెట్టుకోండి. నెక్స్ట్ ఏమోనే రిఫ్లెక్ట్ అవ్వడానికి గురించి గోల్డ్ పేపర్లు ఆడితేనే సిల్వర్ పేపర్లు ఆడితేనే పెట్టుకుంటే ఇంకా మంచిదన్నమాట. అంటే ఆ హీట్ అనేది బయటికి వెళ్ళకుండా ఉంటుందన్నమాట. బయటికి వెళ్ళకుండా ఉంటుంది కాబట్టి మనకి లోపలే ఇది అవుతుంది, లోపల హీట్ అనేది లోపలే రొటేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఎగ్స్ వేసేటప్పుడు కింద నాకు పట్టు అంటారు కదండి, మన ధాన్యం ఆడించే పట్టు అంటారు కదా, ఆ పట్టు కిందన వేసిన తర్వాత పైన ఎగ్స్ పెట్టండి. ఎగ్స్ పెట్టినట్టయితే మీకు ఈ హీట్కి ఆ హీట్కి అనేది బేబీ రెడీ అవ్వడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇది కస్టమర్కి ఇచ్చేస్తానండి. నేను కస్టమర్కి ఇచ్చేసిన తర్వాత ఎగ్స్ పెట్టేటప్పుడు రేపు నేనే వెళ్ళి పెడతాను అనమాట. ఎగ్స్ పెట్టేసి వచ్చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ బేబీస్ అయిన తర్వాత నాకు కాల్ చేస్తానండి. నేను అప్పుడు వెళ్ళేటప్పుడు వీడియో షూట్ చేస్తానమాట. తర్వాత 41 డేస్ 42 డేస్ అయిన తర్వాత నేను మళ్ళీ వీడియో షూట్ చేస్తానండి. అప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట. అంటే ఈ బాక్స్ తయారు చేసిన తర్వాత ఇన్పిల్లర్లోని బేబీస్ ఈ విధంగా వచ్చాననేది మీకు కూడా నేను చూపిస్తాను అనమాట. అందు గురించి అనేది నేను ప్రజెంట్ అయితే ఇక్కడ అయిపోయింది కాబట్టి క్లోజ్ చేస్తాను. కంపల్సరీగా దీనిలోని బేబీస్ రెడీ అయిన తర్వాత మీకు కంపల్సరీగా కొంచెం లేట్ అయినా సరే నేను కంపల్సరీగా బేబీస్ అయితే నేను చూపిస్తానండి. ఎందుకంటే నేను చేసినట్లు ఏది కూడా ఫెయిల్యూర్ అవ్వలేదు, అన్నీ సక్సెస్ అయ్యింది. ఇది కూడా సక్సెస్ అవుతుంది అని చెప్పి ఒక నమ్మకం అనమాట. అందుకు నేను ఇది చేసిన తర్వాత నేను చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తుండండి.